రైతుల పండుగ సంక్రాంతి నాడే తెలంగాణ ప్రజల చిరకాల కళ నెరవేరింది. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డు ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో అన్నదాతలు నాణ్యమైన పసుపు పండిస్తారు. ఈ నేపథ్యంలో రైతులకు మరింత మేలు చేసేలా, అన్ని విషయాల్లో ప్రోత్సాహం అందించేలా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఆయన రైతులతో వర్చువల్గా మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో ఎంతో ఉపయోగం ఉంటుందని సాక్షితో మాట్లాడుతూ అరవింద్ అన్నారు. ఇవాళ పసుపు బోర్డు రియలైజ్ అవ్వడము, లక్షలాది మంది పసుపు రైతుల కళ నెరవేర్చినలో నా భాగం కూడా ఉన్నందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. పసుపు రానున్న కాలంలో విస్తీర్ణత కూడా పెరుగుతుంది. ఇవాళ కూడా మనం మాట్లాడుతుంటే 14,000 15,000 రూపాయలు మంచి పసుపుకి నిజామాబాద్లో పలుకుతా ఉన్నది రేటు. పోయిన సంవత్సరం మనకు 18,000 కూడా టచ్ అయింది. రానున్న కాలంలో ప్యాకేజింగ్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెరగడము, రైల్వేస్, మాకు కొత్త ఎయిర్పోర్ట్ రావచ్చు అక్కడ తొందరలో. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు. బోర్డుతో పాటు చైర్మన్ పదవిని నిజామాబాద్కు కేటాయించడం పట్ల ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ అరవింద్కు గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బోర్డు ఏర్పాటవటం వల్ల రైతులకు నిర్ణీత ధరకే కొత్త వంగడాలు, మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పసుపు పరిశోధన కేంద్రాల ద్వారా నూతన వంగడాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఏ విధంగా ఉంది, ఆ మార్కెట్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలా, అదేవిధంగా యాంత్రీకరణ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి బాయిల్డ్ మిషన్స్ కానీ, అదేవిధంగా టార్పాలిన్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కానీ, మిగతా ప్రభుత్వం ద్వారా అందేటటువంటి సబ్సిడీలు నేరుగా రైతులకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన నిజామాబాద్ నుంచి బాంబేకు డైరెక్టు గూడ్స్ ద్వారా రవాణా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ కూడా బాంబే నుంచి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నిటిని కూడా ఆలోచించి, ఇవన్నీ అధికారులతో చర్చించి, ట్రేడర్స్తోని రైతులతో సమన్వయం చేసుకొని, రైతులు కూడా నాణ్యమైనటువంటి పంట పండించే విధంగా పంట కర్కుమిన్ శాతం ఎక్కువ వచ్చేటటువంటి వంగడాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించి, ఆ నాణ్యమైనటువంటి పంటని ప్రపంచాలకు అందించే విధంగా ఈ బోర్డు ద్వారా కృషి చేయడం జరుగుతుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది మాత్రం అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. నిజామాబాద్లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్పై రాసిచ్చారు బీజేపీ నేత ధర్మపురి అరవింద్. ఆయన ఎన్నికల్లో గెలుపొందిన బోర్డు ఏర్పాట్లో జాప్యం కావడంతో విమర్శలొచ్చాయి. వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ నిజామాబాద్లో బోర్డును ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత రైతుల దశాబ్దాల కళ సాకారమైనట్లయింది.